అందరికి నమస్కారం అండి. ఇవాళ నేను మీ ముందుకు తీసుకొచ్చిన న్యూస్ ఐటమ్ ఏంటంటే, నారా లోకేష్ గారు ఇప్పుడు దావోస్ పర్యటనలో ఉన్నారు స్విట్జర్లాండ్లో. అయితే అక్కడ పెద్ద పెద్ద కంపెనీలని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా ఆయన వాళ్ళ తండ్రి అయినటువంటి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ టీం కూడా అదే వర్క్లో ఉంది. ఆ తరుణంలో నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు నారా లోకేష్ గారు సమాధానం ఇవ్వడం జరిగింది. అక్కడ చర్చలు ఏ విధంగా ఉండాలంటే, మన ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి కంపెనీలు వస్తున్నాయి, ఏ కంపెనీలు తీసుకురాగలుగుతున్నారు అనే సందర్భంలో అడుగుతూ, ఇక్కడ సాక్షి కావచ్చు, వైసీపీ కావచ్చు క్రియేట్ చేసిన ఒక అగాధాన్ని, ఏది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని టీడీపీ వాళ్ళు కోరుకోవడం తప్పులేదు. అదేవిధంగా జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఉండాలని వాళ్ళు కోరుకోవడం తప్పులేదు. అయితే వాళ్ళ మధ్య టీ కప్పులో తుఫాన్ లాగా ముగిసిపోయేదాన్ని మంట పెట్టి చలిగాల్చుకున్నట్టు సాక్షి వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆ ప్రయత్నం ఆగల. దావోస్ నుంచి ఏ పెట్టుబడులు ఇక్కడ తెచ్చారా అనేది దానిపైన చిన్న ఆర్టికల్ కూడా రాలా. అందులో భాగంగా నారా లోకేష్ గారిని కార్నర్ చేస్తూ, నారా లోకేష్ గారు అది వేస్ట్, లేకుంటే ఇది చేయలేడు, అది చేయలేడు అని చెప్పి ఇన్ని రోజులు కేజీఎఫ్లో డైలాగ్ ఉంటుంది, ఒక కడ్డీని పొయ్యిలో పెట్టి కొట్టి 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 ఈరోజు కత్తించేశారా అని. నారా లోకేష్ గారిని ఒకప్పుడు ఒక పేరు పెట్టి పిలిచేవాళ్ళు బా. ఇవాళ ఏ ఒక్క వైసీపీ ఓడైనా, ఏ ఒక్క వైసీపీకి సంబంధించిన యూట్యూబర్, మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా ఆ పేరు పెట్టి పిలచగలిగే దమ్ము ధైర్యం ఈ రోజుకున్నదా? ఆ పేరు పెట్టి పిలిస్తే అది చాలా నవ్వులాటగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్టేజ్ ఎప్పుడో నారా లోకేష్ గారు దాటేశారు. మీరు మసిపూసి మారేడుకాయ చేయాలనుకున్నాయని మీ ఆలోచన కూడా తట్టదు. ఆ విధంగా నారా లోకేష్ గారు తనంతట తాను ఆ యోగాలం పాదయాత్ర ద్వారా కావచ్చు, బాబు గారు జైల్లో ఉన్నప్పుడు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ తల్లి ద్వారా నిజం గెలవాలనే ప్రోగ్రాం ద్వారా ప్రజలకు తీసుకెళ్ళడం కావచ్చు, రకరకాల ఆయన యొక్క మెలుగులు చూపించి, అదేవిధంగా 1 కోటి మందికి ఇన్సూరెన్స్ చేయించి, ప్రపంచంలో ఏ పార్టీకి కూడా ఆలోచన రేకెత్తక ముందే యువనాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారు ఆలోచనతో ముందుకు తీసుకొచ్చాడు పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేయించడం అనేది. దీన్ని ఫాలో అయ్యి మన దేశంలో మిగిలిన పార్టీలు, ప్రపంచవ్యాప్తంగా చాలా పార్టీలు ఇదే విధంగా ఇన్సూరెన్స్ కల్పించడం జరిగింది. సో హీఈస్ ఎ ప్రూవ్డ్ లీడర్ ఆల్రెడీ. దాన్ని బట్టి మా వాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వాలి, ఇంకొకటి అవ్వాలి, ఇవన్నీ అప్రస్తుతం అనేది ఆయన చెప్పకనే చెప్పినాడు. కార్యకర్తలు టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ఎవరు ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు, ఎవరు అమానాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఒక నాయకుడు అనేవాడు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే చంద్రబాబు గారికి సంయమనంగా మీతో కలిసి మేము పోటీ చేస్తాం సార్, మీతో పొత్తులో ఉంటాము, మనము రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలని చెప్పి ఆయన ఏ విధంగా ముందుకు వచ్చాడో, ఇటువంటి చెత్త ఆలోచనలు, చెత్త డిస్కషన్కి తావునివ్వకుండా నారా లోకేష్ గారు మంచి మాట అంటూ మాట్లాడడం జరిగింది. అదేదో ఒకసారి చూద్దాం. Else, in terms of political ambitions for you, at least in the local press, I've been reading in the last few days calls for you to become deputy CM. Is that on the cards at all? No, I think we're all politically quite well settled. I think people have given a resounding mandate. We won 94% of the seats that we've contested. My hands are quite full in terms of the transformation that I need to do. ఆయన ఏం చెప్తారు అంటే, ఇప్పుడు మేము చాలా బిజీగా ఉన్నాము, ఎటువంటి అనవసరమైన డిస్కషన్కి మా మైండ్లో రావట్లేదు. మాకు ప్రజలు 94 స్ట్రైక్ రేట్తో 100లో 94% మాకు సీట్లు ఇచ్చారు. మా చేతులు నిమిషం కూడా ఖాళీ లేకుండా బిజీగా ఉన్నాయి. మాకు ప్రజలకు ఏదో చేయాలని ఉన్నది. బాబు గారు ఒక పక్క కష్టపడుతున్నాడు, కళ్యాణ్ బాబు ఒక సైడ్ కష్టపడుతున్నాడు. నా చేతల్లో విద్య, అదేవిధంగా ఐటీ శాఖ ఉన్నాయి. ఎడ్యుకేషన్కి సంబంధించి సమూల మార్పులు తీసుకురావాలా. గతంలో వైసీపీ ఏదైతే చేసిందో, ఏది పిల్లల పేర్లు స్కూల్కి వస్తున్నారని రాయడము, అదే వాళ్ళు స్కూల్కు రారు, పాడు రారు, పేర్లు అయితే పేపర్ల పైన ఉంటాయి. మాది ఈ రేంజ్లో ఉన్నారు, ఏది లిటరసీ రేట్ ఈ రేంజ్లో ఉన్నది అని వైసీపీ వాళ్ళు మసిపూసి మారేడుకాయ చేశారు ఆ రోజున. అయితే నారా లోకేష్ గారు స్వయాన ఫీల్డ్లో ఉండి చూస్తే వీళ్ళు ఎవరు స్కూల్కి రావట్లే. ఎందుకు రా నాయన ఈ మాదిరి జరుగుతుందని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అంగన్వాడీ స్కూల్స్ లేదా 1 నుంచి 3వ తరగతి 5వ తరగతి వరకు ఉంటాయి స్కూల్స్. ఆ స్కూల్స్ని ఏం చేశారంటే ఇక్కడ క్యాన్సిల్ చేసేసి, తర్వాత 5th to 8th ఆ రేంజ్ స్కూల్స్ ఉంటాయి. 3 దశల్లో ఉండే స్కూల్స్ని ఒకే చోట హై స్కూల్స్లోకే, ఈ అంగన్వాడీ స్కూల్ని కూడా హై స్కూల్స్ వరకు తరలించే మార్గం చేసినప్పుడు, పిల్లవాళ్ళు 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి చదివేవాళ్ళు అంత దూరం పోలేక పల్లెటూరులో ఉన్నప్పుడు పేద రైతులు కావచ్చు, లేదా పని చేసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళు మాత్రమే ఎక్కువ ఆ స్కూల్కి వెళ్తూ ఉంటారు. మేము అంత దూరం పోలేము, మా పిల్లల్ని పంపిలేము అని చెప్పి వాళ్ళు నా పిల్లల్ని పనులకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ విధంగా లిటరసీ రేటు యాక్చువల్గా చాలా పడిపోయింది. ఇటువంటి వాటిపైన సమూల మార్పులు తీసుకురావాలా అని నారా లోకేష్ గారు తప్పిస్తున్నారు. మనం చూసాం, ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా మధ్యాహ్న భోజన పథకం తీసుకురావాలని చెప్పి. అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్
ఈ ప్రజల్లోకి ఇంకా డెప్త్ తీసుకెళ్లాలా, మరింత మందికి లిటరసీ రేట్ పెంచాలనే ఆలోచనలో ఏనుంటే వాళ్ళు చేసిన అవినీతి ఒక్క ఎగ్గు పైన, ఒక కోడిగుడ్డు పైన 6.5 రూపాయలు రేట్ వేస్తున్నారు వైసీపీ వాళ్ళు. వీళ్ళకి గవర్నమెంట్ కేవలం 5 రూపాయలు దక్కుతుంది. అంటే 1.5 రూపాయి వేల సరుకు పైన లక్షలు కొట్టేసేవాళ్ళు ఎవరు? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. సో ఇటువంటి వాటిలో నేను చేసినంత పని బిజీగా ఉన్నది. నా పని అది మాత్రమే. నాకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనో ఇంకొకటనో లేదు. నాకు ఇచ్చిన పని నేను సక్రమం చేసుకోవాలని నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. 5 years have been pretty bad for the education sector in Andhra Pradesh. So fundamentally transforming it, orienting it to an outcome-based education system, creating Andhra model of education, I think is very, very important. I don't believe in the cookie cutter model of saying, that it's okay, the Finnish model or the Japanese model and import it. While there will be parts that we can, but in totality it won't work. And every state in India has its own unique requirement. So, my hands are quite full, and we're going to launch the Andhra model of education, the blueprint soon. Where KG to PG I'm going to attack. One of the major focus for me is actually gender diversity. In India, we continue to see challenges where atrocities against women is still on the rise. ఆయన ఏం చెప్తున్నా అంటే జపాన్లో ఏదైతే పిల్లలకి వాళ్ళు ఇస్తున్న ఎడ్యుకేషన్ మోడల్ చాలా బాగుంది. జపాన్తో పాటు వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మోడల్స్ చాలా బాగున్నాయి. వీ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ మోడల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎడ్యుకేషన్ మోడల్ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఉండాలి అని మిగిలిన దేశాలని చెప్పుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ మోడల్ తయారు చేస్తాను. ఫ్రమ్ ఎల్కేజీ టు పీజీ ఒక ప్రత్యేకమైన మోడల్ తయారు చేస్తాను. ఇదే విధంగా మనం ఈ డిస్కషన్లో కాకుండా వేరే ఇచ్చిన మీడియా డిస్కషన్లో కూడా మనం చూస్తే అర్థమవుతుంది. ఏఐని ఉపయోగించుకొని మీరు ఏ విధంగా మీ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారంటే ఎడ్యుకేషన్లో కూడా ఏఐని తీసుకెళ్తాము అని చెప్తున్నాడు. ఏ విధంగా అంటే 45 నిమిషాల పాటు ఒక టీచరు బోర్డు పైన చెప్పేదాన్ని కేవలం 2 నిమిషాల్లో అర్థం చేసుకునే విధంగా ఏఐతో పిల్లల మైండ్లోకి అది చొప్పించే విధంగా నారా లోకేష్ గారు రకరకాల ప్రయత్నాలు, అంటే పిల్లల్లో ఆ యొక్క అక్యురసీ, ఆ యొక్క బ్రిలియన్సీ పెంచే విధంగా ఆయన తపన ఆయన పడతా ఉన్నాడు. సో ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది అస్సలు చర్చల్లో లేని టాపిక్. మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఈ యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే టాపిక్ పైన ఎవరు చిన్న వాళ్ళకి అనవసరమైన పోస్టులు పెట్టుకోవద్దు. మీ బదులు ఆల్రెడీ ఆ పనులు చేసేవాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. మీరు చూసినట్లయితే లాస్ట్ 1 వీక్ గ్యాప్లో ఎప్పుడు లేని విధంగా కొత్త అకౌంట్లు క్రియేట్ అయిపోయినాయి. ఆల్రెడీ మన ప్రశాంత్ కిషోర్తో సన్నిహితంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నది. ఇటువంటి కొత్త అకౌంట్లు క్రియేట్ అయిపోయి కొంతమంది పవన్ కళ్యాణ్ ఫోటోలు, కొంతమంది నారా లోకేష్ ఫోటోలు, వ్యక్తిగత దూషణలు, సిస్టమేటిక్ దూషణలు కాదు, వ్యక్తిగత దూషణలుగా ఉన్నారు. మనం చేయాల్సిన పనులు, జనసేన కార్యకర్తలు లాంటి టీడీపీ కార్యకర్తలు చేయాల్సిన పనులు, ఈ స్పేస్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ తీసుకున్నది. మనకు చేతనైతే వాళ్ళకు రివర్స్ అటాక్ చేద్దాం ఈ టైంలో. ఎందుకంటే ఒక పక్క కళ్యాణ్ గారు బాగా బిజీ, ఒక పక్క బాబు గారు, ఒక పక్క నారా లోకేష్ గారు. ఇందాక మనం ఆయన చెప్పిన విధానంలో చూస్తున్నాం. ఎడ్యుకేషన్ దానిపైన ఆయన ఎంత సమగ్రమైన ఆలోచనతో ఉన్నాడో, మరో పక్క ఐటీ సెక్టర్ పైన ఆయన అంత ప్రత్యేకమైన పనుల్లో ఉన్నాడు. ఈ 2 సెక్టర్స్నే మరింత బలోపేతం చేస్తే ఆంధ్ర రాష్ట్రం మరింత బాగుపడుతుంది. సో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, మన పైన ఎవరైనా అనవసరమైన పోస్టులు పాటు పెడితే మనం వాళ్ళపైన రివర్స్ అటాకులు చేయాలి. కానీ మనం తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు అని నేను చెప్తున్నా. బాలకృష్ణ గారి సినిమాల్లో ఒక డైలాగ్ ఉంటుంది, శాతకర్ణి మూవీలో, గదికి మధ్య గొడవలు ఉంటాయి, మేమంటే మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అదే మా మధ్యకి ఎవరైనా వస్తే ఎగరేసి తంతాం అనే డైలాగ్ ఉంటుంది. అదే విధంగా మనం అన్నదమ్ములు మాదిరి జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు కలిసి ఉండాలా అనేది నా ఫైనల్ అభిప్రాయం. ధన్యవాదాలు.